అందరికీ నమస్కారం. నా పేరు చరణ్ తేజ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే పైథాన్ ఇంట్రడక్షన్. వాట్ ఎగ్జాక్ట్‌లీ పైథాన్ ఇంట్రడక్షన్. ఇందులో మెయిన్‌గా మనము అసలకి వాట్ ఈస్ పైథాన్? అసలు పైథాన్ అంటే ఏంటి? పైథాన్ ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్ ఏంటి? అసలు పైథాన్ ఎవరు క్రియేట్ చేశారు? ఎప్పుడు క్రియేట్ చేశారు? పైథాన్ నేమ్ అనేది అసలు నేమ్ ఎలా వచ్చింది? దాని తర్వాత పైథాన్ లోగో ఎలా ఉంటుంది? అండ్ ప్రెజెంట్ పైథాన్ వెర్షన్ ఏంటి? అండ్ పైథాన్ ఏమేమి సపోర్ట్ చేస్తుంది? వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ పైథాన్? అసలు పైథాన్ అంటే ఏంటి? వెరీ సింపుల్ అండ్ చాలా సింపుల్‌గా మనం ప్రిపేర్ చేసామన్నమాట ఇది. ఆహ్, పైథాన్ అంటే ఏంటి అంటే పైథాన్ ఈస్ ఏ జనరల్ పర్పస్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏంటి అంటే జనరల్ అంటే ఏంటి అంటే ప్రెజెంటు ప్రతి ఒక్క కంపెనీ మన పైథాన్‌ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తుంది. దాని తర్వాత టెస్టింగ్ చేయడానికి, దాని తర్వాత డిప్లాయ్‌మెంట్ కూడా. అంటే సో, ప్రతి ఒక్క చోట పైథాన్‌ని యూజ్ చేసేస్తున్నాం కాబట్టి ఈ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌లో మనం పైథాన్‌ని జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఇది ఒక పాయింట్. ఇంకోటి ఏంటి అంటే మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ అని ఎందుకు అంటామంటే ఇట్స్ ఎ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్. జనరల్‌గా హై లెవెల్ వచ్చిందంటే లో లెవెల్ కూడా వస్తుంది కదా! లో లెవెల్ ఏంటి అంటే జీరోస్ అండ్ వన్స్ అన్నమాట. కంప్లీట్‌గా మిషన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్. మనకు అర్థం అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు చరణ్. మీరు ఆహ్, మామూలుగా మెషిన్ లో లెవెల్ లాంగ్వేజ్‌లో ఎలా ఉంటుందో తెలుసా? నా పేరు 0, 1, 0, 0 అట్లా ఎన్‌కోడ్ అయ్యి ఉంటుందన్నమాట. జీరోస్ అండ్ వన్స్‌లో. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మన హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ అన్నమాట. అంటే మనము చదవగలము, అర్థం చేసుకోగలమన్నమాట. అలాగా కంక్లూజన్ ఆఫ్ ది స్టోరీ పైథాన్ ఈస్ ఏ జనరల్ పర్పస్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. సిం వెరీ సింపుల్. ఇంకోటి నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్ ఈవెన్ మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేస్తున్నాం కదా! వై షుడ్ యూ లెర్న్ పైథాన్ ఇన్ 2025 అని. ఇది సెకండ్ వీడియో అన్నమాట మన పైథాన్ ప్లే లిస్ట్‌లో. ఓకే. మెయిన్ ఇంకోటి ఏంటి అంటే బై యూజింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఏమేం బిల్డ్ చేయొచ్చు? మనం ఏమేం డెవలప్ చేయొచ్చు అంటే సి ఫస్ట్ వన్ బై యూజింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీ కెన్ డెవలప్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్‌ని లేదా ఒక యాప్ అనుకోండి. ఒక యాప్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకొని అది యూజ్ చేస్తున్నాం కదా! ఏదైనా ఒక యాపు మన ల్యాప్‌టాప్‌లో కానీ, మొబైల్‌లో కానీ ఇన్‌స్టాల్ చేసుకొని మనం వాడతాం కదా! అలాంటి అప్లికేషన్స్ కూడా మనము పైథాన్ యూజ్ చేసుకొని బిల్డ్ చేయొచ్చనమాట. ఓకే. దట్ ఈస్ వన్ అప్లికేషన్. అండ్ సెకండ్ వన్ ఈస్ వెబ్ అప్లికేషన్. మనము పైథాన్ యూజ్ చేసుకొని వెబ్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చనమాట. ఇంకోటి డేటాబేస్ అప్లికేషన్స్ మనం బిల్డ్ చేయొచ్చు. డేటా అప్లికేషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ దీస్ 3 థింగ్స్. అంటే మనము ఏఐ అప్లికేషన్స్ అని, జెన్ ఏఐ అప్లికేషన్స్ అని, ఏఐ ఏజెంట్స్ అని. సీ బెస్ట్ అప్లికేషన్ ఫర్ జెన్ ఏఐ ఈస్ చాట్ జీపీటీ. ఏంటి? చాట్ జీపీటీ. బెస్ట్ అప్లికేషన్ చాట్ జీపీటీ అన్నమాట. అంటే వన్ ఆఫ్ ద జెన్ ఏఐ అప్లికేషన్ మనకి ఏంటి అంటే చాట్ జీపీటీ అన్నమాట. సో, ఇది మెయిన్‌గా అసలకి పైథాన్ యూజ్ చేసుకొని ఏమేం బిల్డ్ చేస్తామనేసి ఇదంతా జస్ట్ కొంచెం వరకే పెట్టాం మనం. దేర్ ఇస్ ఎ లాట్. ఈటీసీ అంటే అది సెపరేట్ ఏం కాదు. అది ఏంటి అంటే మనం ఇంకా చాలా ఉన్నాయి. మనం ఇంకా చాలా బిల్డ్ చేయొచ్చు అన్నట్లుగా అన్నమాట. ఓకే. పైథాన్ యూజ్ చేసుకొని చాలా బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ చెప్పాను కదా! బై యూజింగ్ పైథాన్ వి కెన్ ఇంప్లిమెంట్ మోర్ అండ్ మోర్ అదర్ అప్లికేషన్స్ ఆల్సో. మనం చాలా బిల్డ్ చేయొచ్చు. ఇంకోటి హిస్టరీ ఆఫ్ పైథాన్. అసలకి పైథాన్ ఎవరు క్రియేట్ చేశారు? ఎప్పుడు క్రియేట్ చేశారంటే సో, హి ఈస్ ద ఆథర్. మనకు పైథాన్ క్రియేట్ చేసిన సార్ ఈ సారే అన్నమాట. మన సార్ పేరు గ్విడో వాన్ రాసమ్. సో, తనేంటి అంటే మనకు పైథాన్‌ని 1991లో 1991లో సార్ మనకి గ్విడో వాన్ రాసమ్ సార్ పైథాన్‌ని క్రియేట్ చేశారన్నమాట. అండ్ క్రియేట్ చేయడమే కాదు. సార్ ఏం చేశారంటే పైథాన్ ఇస్ లైక్ ఓపెన్ సోర్స్. అంటే ఏంటి అంటే మనం ఒక్క రూపాయి కూడా పే చేయకుండా డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చనమాట పైథాన్‌ని. అండ్ అలాగే కాదు మీరు కావాలంటే కొన్ని చేంజెస్ చేసి ఆ కోడ్‌లో మీరు ఓన్‌గా మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా బిల్డ్ చేసుకోవచ్చనమాట. చాలా మంది బిల్డ్ చేసుకుంటున్నారు అలాగా. ఓకే. అండ్ మనం ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి నేను చెప్తాను. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఏంటి అనేసి. www.python.org అందులోకెళ్ళి మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలనమాట పైథాన్‌ని. I will show you how to do that one also. Not in this one. Maybe in next video I will tell you. Okay. So yeah, he's the మన Python creator Guido van Rossum sir. Yeah. Fourth point will be hey చరణ్ అసలుకి పై అనే నేమ్ ఎలా వచ్చింది? మీరు అడగొచ్చు. మేబీ కొంతమంది తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు.
బట్ మనం ఎలాగ క్రియేట్ చేస్తున్నామంటే, ఈ పైథాన్ ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నామంటే, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా. ఈవెన్ స్కూల్లో ఉన్న, కాలేజ్‌లో ఉన్న, అదే ఇంటర్మీడియేట్‌లో ఉన్న, బీటెక్‌లో ఉన్న, డిగ్రీలో ఉన్న ఎవరైనా సరే ఈజీగా అర్థం చేసుకునే విధంగా మనం ఈ పైథాన్ ప్లేలిస్ట్‌ని ప్రిపేర్ చేస్తున్నామనమాట. అందుకనే ప్రతీదీ ఇన్ డీటెయిల్‌గా చెప్పుకుంటూ వస్తున్నాం మనం. ఓకే. సో, ఇంకోటి వై ద నేమ్ వాస్ పైథాన్. అసలకి పైథాన్ నేమ్ ఎందుకొచ్చింది అంటే సింపుల్. జనరల్‌గా మన సార్ గుడివాన్ రాసం సార్ ఏంటి అంటే, తనకి ఈస్ కోడర్, ప్రోగ్రామర్ అనమాట సార్. సో, సార్ ఏంటి అంటే ఎవరైనా సరే కంటిన్యూయస్‌గా ఒక 10, 20 గంటలు కూర్చొని చేయలేరు కదా! ఒక వర్క్‌ని. సో, సార్ ఏంటి అంటే ఫ్రీ టైమ్‌లో ఆహ్, ఇప్పుడు ఎప్పుడు 1970స్‌లో ఒక టీవీ షో వచ్చేది టీవీలో. ఆ షో పేరు ఏం పేరు అంటే 'మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్' అదొక టీవీ షో అనమాట. దట్ టూ చాలా కామెడీ అంటే కామెడీ షో ఒకప్పుడది. సో, ఈ 'గుడివాన్ రాసం' సారు ఫ్రీ టైమ్‌లో ఆ టీవీ షో చూసి చాలా ఎంజాయ్ చేసేవారనమాట. చాలా ఇష్టం సార్‌కి. సో, సారేంటి ఇంకా ఎలాగో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బిల్డ్ చేస్తున్నారు కదా! నేమ్ ఏమిద్దామని ఆలోచిస్తూ సో, తనకెలాగో ఇష్టమైన ఒక సర్కస్ పేరుంది గదా! 'పైథాన్ ఫ్లయింగ్ సర్కస్' అనేసి. సో, అలాగా తన ఓన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి పైథాన్ అని ఇచ్చారనమాట. అలాగే మనకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని వచ్చింది. సో, మొత్తానికి కంక్లూజన్ ఏంటి అంటే, ఒక ఫేమస్ టీవీ షోలో ఉన్న ఒక వర్డ్ తీసుకొని సారు పైథాన్ అనేసి, సో, అలాగా మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేమ్ ఇచ్చారనమాట సారు. ఓకే. సో, ఒకవేళ ఎవరికైతే పైథాన్ లోగో ఎలా ఉంటదో తెలీదో, సో, థిస్ ఈస్ అవర్ పైథాన్ లోగో. మనకి పైథాన్ లోగో ఇలా ఉంటదనమాట. ఒక ఇక్కడొక స్నేకు, ఓకే. ఇక్కడొక స్నేకు, ఇక్కడొక స్నేక్ 2 స్నేకులుండేసి, సో, మొత్తానికి ఇలాగుంటదనమాట. ఓకే. థిస్ ఈస్ అవర్ పైథాన్. ఐయామ్ సారీ. పైథాన్ లోగో. దెన్ ప్రెజెంట్ పైథాన్ వర్షన్ ఏంటి అంటే ఆహ్, పైథాన్ 3.13.7 జనరల్‌గా పైథాన్ అనేది ఆహ్, దేర్ ఈస్ ఎ బిగ్ కమ్యూనిటీ. మనకి పైథాన్ చాలా పెద్ద కమ్యూనిటీ ఉందంట. ఉంది. ఉందంట కాదు. ఖచ్చితంగా ఉంది. సో, మనకి అప్‌డేట్స్ ఏమన్నా కొత్త కొత్త థింగ్స్ అన్ని కనిపెడుతూ వాటిని అప్‌డేట్ చేస్తూ ఉంటారనమాట పైథాన్‌ని. సో, మెయిన్‌గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే వెనెవర్ యూ ఆర్ వర్కింగ్ విత్ సమ్ ప్రాజెక్ట్స్, మాక్సిమం ప్రాజెక్ట్స్ ఏంటి అంటే, యూ చూస్ వన్ వెర్షన్. నేను యూజ్ చేసేది స్టాండర్డ్ వెర్షన్ పైథాన్ 3.11. కరెంట్ వెర్షన్ వచ్చేసి పైథాన్ 3.13.7 అనమాట. ఓకే. సో, ఇది మన కరెంట్ వెర్షన్. అండ్ మెయిన్‌గా ఇంకో విషయం ఏంటి అంటే ఫైనల్‌గా సో, మనం ఎండ్‌కొచ్చేసాం. వీడియో ఎండ్‌కొచ్చేసాం. అసలకి పైథాన్ ఏమేం సపోర్ట్ చేస్తుంది? పైథాన్ సపోర్ట్స్ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్? సింపుల్. ఫస్ట్ వన్ పైథాన్ అంటే మనము పైథాన్‌లో ఏంటి అంటే, మనము ఒక ప్రోగ్రామ్‌ని ఫంక్షనల్ ఓరియెంటెడ్ అప్రోచ్ యూజ్ చేసుకొని రాయొచ్చు. అలాగే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్ యూజ్ చేసుకొని రాయొచ్చనమాట. నేను చెప్తాను. ఈ ఫంక్షన్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? డోంట్ వర్రీ. ప్రతీదీ క్రిస్టల్ క్లియర్‌గా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, అందుకనేసి మనకి పైథాన్ ఏంటి అంటే ఫంక్షనల్ ఓరియెంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. అలా అంటారు మనము. సో, ఈ ఎంటైర్ వీడియోని సమ్మరైజ్ చేయాలంటే సింపుల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ పైథాన్? జనరల్ పర్పస్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? అండ్ ఇవన్నీ మనకి అప్లికేషన్స్ అన్నమాట. అండ్ పైథాన్ యూజ్ చేసుకొని ఇవన్నీ మనం బిల్డ్ చేయొచ్చన్నమాట. అండ్ మనం పైథాన్‌ని గ్యూడెవాన్ రాసమ్ సారు క్రియేట్ చేశారు. ఎప్పుడు అంటే 1991లో. అందుకే క్రియేట్ చేసిన తర్వాత కూడా మనకి ఫ్రీగా ఇచ్చేసారన్నమాట. మనం ఏదో మనీ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మనం. అండ్ పైథాన్ నేమ్ ఎలాగొచ్చిందంటే ఒక సర్కస్ నేమ్ నుంచి వచ్చిందన్నమాట. ఓకే. ఇది మన పైథాన్ లోగో. అండ్ ప్రెజెంట్ కరెంట్ వర్షన్ 3.13.7 అండ్ పైథాన్ సపోర్ట్. దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను మన హోల్ వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉంది అంటే సో, ఈ పాయింట్ అన్నమాట. పైథాన్ సపోర్ట్ బోత్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే. సో, దట్స్ ఇట్. సో, ఈ వీడియోలో ఇంత. సో, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ జై హింద్.